హిందూ సమాజం ఏ స్థాయిలో నిద్రపోతోందో, కుంభకర్ణ నిద్రలో జోగుతోందో తర్వాత రాబోయే 2 వీడియోస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత రాబోయే 2 వీడియోస్కు ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియోకు మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ రావడం కంటే ముందు ఒక ప్రదేశానికి వెళ్లారు. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగి మళ్ళీ రిజల్ట్స్ రావడం కంటే ముందు ఒక ప్రదేశానికి వెళ్లారు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా దాదాపు పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసే దశకు వచ్చేసింది. జూన్ 1వ తేదీన 7వ లోక్సభ ఎలక్షన్స్ తాలూకు 7th రౌండ్ జరుగుతోంది. సో నరేంద్ర మోదీ గారు మళ్ళీ స్పిరిచువల్ జర్నీకి వెళ్లబోతూ ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటారు. ప్రతి సందర్భంలోనూ ఈ లోక్సభ ఎలక్షన్స్ ముగిసి లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలు రావడం కంటే ముందు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళుతూ ఉన్నారు. కన్యాకుమారిలో ఉంటుంది. మనందరికీ తెలిసిందే. మనలో చాలా మంది వెళ్లి వచ్చాం కూడా. 2005లో నేను వెళ్ళాను కన్యాకుమారికి. త్రివేంద్రంలో ఉండేవాడిని 2005లో నేను కేరళలో. అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళాను. వివేకానంద రాక్ మెమోరియల్ దర్శించుకున్నాను. చాలా అద్భుతమైన ప్రదేశం. మనల్ని బోట్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. చిన్న బోట్ కాదులేండి, కాస్త పెద్ద సైజు బోట్స్ లో ఒడ్డు నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ కు, మళ్ళీ అక్కడి నుంచి తిరువళ్ళువర్ విగ్రహం దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ వివేకానందుడు ఒకానొకప్పుడు ఒడ్డు నుంచి ఆ సముద్రంలో ఈదుకుంటూ సముద్రం మధ్యలో కనిపిస్తున్న ఆ రాతి భాగం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని వివేకానందుడు 3 రోజుల పాటు ధ్యానం చేశాడు. ఈ భారతదేశాన్ని ఏం చెయ్యాలి, ఈ భారతదేశం యొక్క గొప్పదనాన్ని మొత్తం నలుదిశలా ఎలా చాటాలి, భారతదేశంలో ఆధ్యాత్మిక విషయంలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు వస్తే బాగుంటుంది, భారతదేశ ప్రజలు ఏ దిశలోకి వెళితే బాగుంటుంది, మనలో లోపాలు ఎక్కడున్నాయి, ఏం చెయ్యాలి, ఇవన్నీ అండి వివేకానంద స్వామివారు ఆలోచించారు. అక్కడ రకరకాల పుస్తకాలలో వివేకానంద స్వామివారు అక్కడ 3 రోజుల పాటు కూర్చుని ఏం ఆలోచించారు అన్నది చాలా విశదీకరంగా రాయబడి ఉంది. కొంతమంది ఏమో వివేకానంద స్వామివారు పూర్తి ధ్యానంలో ఉన్నారు అని, ఆధ్యాత్మిక సౌరభాలను వెల్లివిరియడం కోసం వివేకానంద స్వామివారు తన ఆత్మను మేల్కొల్పారు అన్నట్టుగా కొన్ని గ్రంథాలలో రాసి ఉంటే, మరికొన్ని గ్రంథాలలో అసలు ఈ భారతదేశం గురించి వివేకానందుడు ఏమేమి ఆలోచించాడు, భారత ప్రజల గురించి ఏమి ఆలోచించాడు, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలని ఆలోచించాడని చెప్పి కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. అదిగో అలాంటి ప్రదేశము కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్తూ ఉన్నారండి. అన్నట్టు నరేంద్ర మోదీ గారు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని గురువారం సాయంత్రంతో ముగిస్తారు. 1వ తేదీన అంటే శనివారం 1వ తేదీన తుది విడత పోలింగ్ జరగబోతోంది. ఈ 3 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆధ్యాత్మిక యాత్ర చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ నరేంద్ర మోదీ గారు గురువారం సాయంత్రం తిరువనంతపురం వెళతారు. తిరువనంతపురం నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి వెళతారు. దాదాపు 90 కిలోమీటర్స్ ఉంటుందండి. మధ్యలో సుచీంద్రం అనే ఒక అద్భుతమైన ప్రదేశం కూడా వస్తుంది, అద్భుతమైన దేవాలయము. గురువారం సాయంత్రం కన్యాకుమారి అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ కు సరాసరి వెళ్లబోతూ ఉన్నారు. అక్కడ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత శ్రీపాద మంటపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేయబోతూ ఉన్నారు శుక్రవారం. ఆ తర్వాత స్మారక మండపంలో ఉన్న ధ్యాన మందిరంలో పద్మాసనధారి అయి ధ్యానంలో నిమగ్నం అవుతారు. సో మనం నరేంద్ర మోదీ గారు వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మందిరంలో పద్మాసనంలో కూర్చున్న ఫొటోస్, ఆ వీడియోస్ కూడా మనం చూడబోతూ ఉన్నాం. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు అక్కడే నరేంద్ర మోదీ గారు ధ్యానం చేస్తారు, అక్కడే బస చేస్తారు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారంటే అక్కడ సెక్యూరిటీ చూసుకోవాలి కదా. సో ఈ విషయాన్ని పురస్కరించుకొని కన్యాకుమారి అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అసలే సముద్ర తీరంలో ఉంటుంది కదండి. సో నౌకలను అక్కడ మోహరిస్తారు. మరోపక్క ల్యాండ్ మీద కూడా ఎలాగూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఎస్పీజీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో ఈ సెక్యూరిటీ ఇదంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన భారతదేశానికి ఎలా దక్కారో చెప్పడానికి ఈ చర్యలన్నీ కూడా ఉదాహరణ అండి. మోదీ గారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేస్తూ, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రావడం కంటే ముందు, అంటే ఇక మనం చేయాల్సిందంతా చేసేసాము, ప్రచారం అయిపోయింది, మనం ఏం చేశామో ప్రజలకు చెప్పాము, ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాము, ప్రజలతో మాట్లాడాము, ఎన్నెన్నో బహిరంగ సభల్లో ఈ 73.5 సంవత్సరాల వయస్సులో
నిర్విరామంగా తిరిగాను. ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇది చేశాము, మేము మళ్ళీ వచ్చామంటే ఇవన్నీ చేస్తాము అని చెప్పాము. ఇక ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎలా ఓట్లేశారో ఏంటో ప్రజల చేతుల్లో ఉంది. ఇక మనం చేయదగింది ఏమీ లేదు. ఇక పూర్తిగా భగవంతుడి మీద భరోసా వదిలేయడము, ప్రశాంతంగా ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తూ కూర్చోవడం. అదే మరికొంతమంది మన భారతదేశంలో నాయకులు కనుక మీరు తీసుకొని చూస్తే విదేశాలకు వెళ్ళడం మీరు గమనించవచ్చు. ఎలక్షన్స్ అయిపోయాయి అంటే రిలాక్స్ అవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది విదేశాలకు వెళ్లి రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. కొంతమంది విదేశాలకు ఆరోగ్య పరీక్షల పేరు మీద వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇదో పెద్ద కామెడీ. ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముందండి? ఇదేం 1980సా 1990సా? మన భారతదేశంలోనే కావాల్సినన్ని సదుపాయాలు ఉన్నాయి. అందులోనూ రాజకీయ నాయకులు పెద్ద తలకాయలు వస్తున్నారంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ డోర్లు తెరిచి మరీ రండి రండి అంటాయి. అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అన్ని రకాల వైద్య సదుపాయాలున్నాయి. అంత గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు కదా. అయినా సరే ఆరోగ్య పరీక్షల కోసం అన్న పేరు మీద వెళ్తుంటారు. అది కూడా ఎలక్షన్స్ అయ్యాక. మరి ఏమేం మతలబులు చేస్తారో ఎవరో మనకు తెలియదు. కానీ మోదీ గారు మాత్రం మన భారతదేశంలోనే ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014 ఎలక్షన్స్ అంటే మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, రిజైన్ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ లో పాల్గొన్నారు. 2014 2014 ఎలక్షన్ రిజల్ట్స్ రావడం కంటే ముందు ఆ మధ్య గ్యాప్ వస్తుంది కదా 2-3 రోజులు. ఆ గ్యాప్ లో మహారాష్ట్ర వెళ్లారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారి ప్రతాప్ గఢ్ అక్కడికి వెళ్లారు. ప్రతాప్ గఢ్ అంటారు, ప్రతాప్ గఢ్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్ గఢ్ అనేది చాలా చాలా అద్భుతమైన యుద్ధం. యుద్ధం అద్భుతం ఏమిటి అంటారా? యుద్ధం అంటే రక్తసిద్ధం కదా అంటారా? ఆ యుద్ధం తర్వాత శివాజీ మహారాజు గారు పట్టాభిషిక్తులయ్యారు. మనం చాలా సందర్భాలలో వింటుంటాం, చదువుకుంటూ ఉంటాం. అఫ్జల్ ఖాన్ అనేవాడు ఒకడున్నాడు. బీజాపూర్ సుల్తాన్స్ లో ఆదిల్ షాహీ సుల్తానేట్ లో ఒకడనమాట అఫ్జల్ ఖాన్. వాణ్ణి పులిగోళ్లతో శివాజీ మహారాజు గారు చీల్చి చంపారు. అసలు వాడు శివాజీ మహారాజు గారిని తన కౌగిలిలో బంధించి చంపాలి అని చెప్పి వాడు ప్రయత్నం చేస్తే ఉక్కిరి బిక్కిరి చేసి శివాజీ మహారాజు గారే పులిగోళ్లతో వాడిని చీల్చి చంపారు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద యుద్ధం అయ్యింది. వాడితో పాటు వచ్చిన వాళ్ళందరినీ, ఆ ముస్లిం సైన్యాన్ని శివాజీ మహారాజు గారి మరాఠా సేన చీల్చి చెండాడింది. అంతేకాదండోయ్, ఆ అఫ్జల్ ఖాన్ గారి తలకాయను నరికి ఒక పెద్ద స్తాంబాళంలో పెట్టి భవానీమాత కోసం కానుకగా పంపించారు. ఆయన తల్లి శివాజీ మహారాజు గారి తల్లి జిజియాబాయి ఉన్నారు, వారి దగ్గరికి పంపించారు. వారు పూజించుకునే భవానీమాత విగ్రహానికి కానుకగా ఈ అఫ్జల్ ఖాన్ గారి తలకాయను నరికి మరీ పంపించారు శివాజీ మహారాజ్. ఇగో ఈ రోజు నుంచి హైందవ సామ్రాజ్యానికి నాంది పడుతోంది వీడి తల నరకడం ద్వారా అని శివాజీ మహారాజు గారు ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అయ్యింది. ఆ తర్వాత శివాజీ మహారాజు గారు పట్టాభిషిక్తులయ్యారు. మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతి అన్న బిరుదు పొందారు. ఇక అక్కడి నుంచి శివాజీ మహారాజు గారు అప్రతిహతమైన విజయాలు సాధించారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఆ గొప్పనైనటువంటి ఆ యుద్ధం, ప్రతాప్గఢ్ యుద్ధం ఎక్కడైతే జరిగిందో ప్రతాప్గఢ్, ఆ ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు వెళ్లారు. అక్కడ ఒక కోట ఉంటుంది. అక్కడే నరేంద్ర మోదీ గారు ప్రశాంతంగా గడిపారు. అంటే నాకు అనిపిస్తోంది ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఆ సంఘటన తర్వాత హైందవ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు కదా, అలా నరేంద్ర మోదీ గారు కూడా 2014 ఎన్నికల ఫలితాలు రావడం కంటే ముందు ప్రతాప్గఢ్లో గడపడానికి కారణం బహుశా భారతీయ సనాతన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి ఆలోచించినట్టున్నారు. కాంగ్రెస్ పాలనలో, దుష్ట కాంగ్రెస్ పాలనలో హిందువులకు జరిగినటువంటి అవమానాలు, హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించినటువంటి విధానాలు, ఆఖరకు అయోధ్య రాముడి పేరెత్తడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ధైర్యంగా ఎవరు అవునయా మేము హిందువులము అని చెప్పుకోలేనటువంటి దుస్థితి కాంగ్రెస్ అలాగే దుష్ట కమ్యూనిస్టులు తీసుకొని వచ్చారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి భారతదేశాన్ని చాలా తెలివిగా నెట్టుకుంటూ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టులు. అక్కడి నుంచి తిరిగి భారతీయ సనాతన ధర్మానికి ఊపిరిలూది అవును నేను హిందువును అని ధైర్యంగా చెప్పుకోగలిగే పరిస్థితి తీసుకురావాలి అని నరేంద్ర మోదీ గారు బహుశా ఆలోచించారేమో. దాని అర్థం ఏ ముస్లింలకో, క్రైస్తవులకో, జైనులకో, సిక్కులకో, బౌద్ధులకో అన్యాయం చేయడం కాదు. నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టుగానే ముందుకు తీసుకొని వెళ్లారు కదా. దాంతోపాటు అవమానాలకు గురై ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నటువంటి హిందువులకు ఎక్కడ లేని ఒక కొత్త ఉత్సాహాన్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చి తీరారు. 2014లో అక్కడ చేసినటువంటి ఒక ఆధ్యాత్మిక యాత్ర, ఆ 2-3 రోజులు ఏం ఆలోచించారో మోదీ గారు మనకు సరాసరి అర్థం కాకపోయినా గత 10 సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారో చూస్తే మనకు అర్థమవుతుంది. 2019 మరింత ఆశ్చర్యకరమైన విషయం. 2019 ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు రావడం కంటే ముందు నరేంద్ర మోదీ గారు
11,700 అడుగుల ఎత్తున ఉన్న హిమాలయ పర్వతాలలోని కేదార్నాథ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా పైకి కిలోమీటర్ పైకి వెళ్ళి అక్కడ గుహలో నరేంద్ర మోదీ గారు పద్మాసనంలో కూర్చొని కాషాయ వస్త్రాలు ధరించి వారు ధ్యానంలో నిమగ్నులయ్యారు. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ గొప్పనైనటువంటి సాహసం అనండి, అక్కడ చేసినటువంటి ధ్యానం అనండి, ఆ తర్వాతి రోజుల్లో ఆ ప్రాంతం ఒక టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చెందింది. నరేంద్ర మోదీ గారు రుద్రా అనే ఒక గుహను ఎన్నుకున్నారు. అంటే పరమశివుని పేరుతో ఉంది చూడండి ఆ గుహ, రుద్రా అనే గుహలో మోదీ గారు 3 రోజుల పాటు అక్కడే ధ్యానం చేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు హిమాలయాలను దిగి కిందికి వచ్చారు. అంటే ఒక రకంగా ట్రెక్కింగ్ చేశారండి. అక్కడి నుంచి అంటే కేదార్నాథ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ద్వారా నడుచుకుంటూ ఆ కొండలలో, లోయలలో, గుట్టలలో నడుచుకుంటూ నరేంద్ర మోదీ గారు రుద్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేశారు. ఆ తర్వాతి రోజుల్లో ఆ రుద్రా కేవ్స్ చాలా చాలా ప్రశస్తి వహించాయి. 3,000 రూపాయలకు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ కేవ్ ను ఒక రోజుకు రెంట్కి ఇవ్వడం మొదలెట్టింది. చాలా మంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం మనం చూడొచ్చు. ఆ రుద్రా కేవ్ పక్కనే మరో 2 కేవ్స్ ఉన్నాయి, వాటిని కూడా రెంట్కి ఇవ్వడం మొదలెట్టింది. సో అలా కూడా నరేంద్ర మోదీ గారు వెళ్ళి వచ్చినటువంటి ప్రాంతం బాగా ప్రసిద్ధి వహించింది. అంటే ఒక చర్చకు దారితీసింది. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ కూర్చొని ధ్యానం చేసి వచ్చారంటే హిందువులకు ఏ స్థాయి ఒక మారల్ సపోర్ట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. సో 2019 ఎన్నికల తర్వాత చేసింది అది. సో 2014 ఎన్నికల తర్వాత ప్రతాప్గఢ్, ఛత్రపతి శివాజీ మహారాజు గారి ప్రాంతం, 2019 ఎన్నికల తర్వాత ఫలితాల కంటే ముందు హిమాలయ పర్వతాలు, ఆది శంకరాచార్యుల వారు తిరిగినటువంటి నేల, కేదార్నాథ్ ప్రాంతము, రుద్రా కేవ్స్ అక్కడికి వెళ్లారు. ఇప్పుడు స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనాన్ని నలు దిశలా చాటినటువంటి స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్ ప్రాంతానికి కన్యాకుమారిలో సముద్రం మధ్యలో ఉన్నటువంటి రాయి ఆ భాగంలోకి వెళ్లి నరేంద్ర మోదీ గారు ధ్యానం చేయబోతూ ఉన్నారు. ఇలా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెళ్లి విరిసేలా చేస్తూ మరోపక్క భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు మన ఉక్కు మనిషి నరేంద్ర మోదీ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనందరం కోరుకుందాం నరేంద్ర మోదీ గారు మళ్ళీ తిరిగి ప్రధాని అవ్వాలని చెప్పి కోరుకుందాం. మీ కామెంట్స్ ద్వారా మీ కోరిక వ్యక్తం చెయ్యండి. ఎంత ఎక్కువ మంది ఆశీర్వదిస్తే, ఎంత ఎక్కువ మంది కామెంట్స్ రాస్తూ ఆశీర్వదిస్తే, ప్రార్థిస్తే అది జరిగి తీరుతుంది. రాబోయే 3 రోజుల్లో అంటే జనవరి 1 నుంచి మొదలెడదాం. జనవరి 1 సాయంత్రం నుంచి జనవరి 4వ తేదీ మధ్యలో విస్తృతంగా దేవాలయాలలో కూడా చాలా మంది వెళ్లి నరేంద్ర మోదీ గారు గెలవాలి అని అర్చనలు, పూజలు జరిపించే వాళ్ళు కూడా ఉన్నారు అని 2019 ఎన్నికల టైంని గనక గమనిస్తే అర్థమవుతుంది. అంతమంది ఆశీర్వదిస్తున్నారు పెద్దలు, అంతమంది కోరుకుంటూ ఉన్నారు పెద్దలు, పిన్నలు అందరూ కూడా. చూద్దాం మరి. అన్నట్టు జనవరి 1వ తేదీ సాయంత్రం నుంచే ఇక మొదలెడతారండోయ్. ఏంటి ఎగ్జిట్ పోల్స్ రచ్చ రచ్చ గోలగోల ఉంటుంది జనవరి 2వ తేదీ. చూద్దాం మరి. ధన్యవాదాలు.